Elite Group vari Ixora 2, 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. నోటీసులు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చామని ప్రూఫ్ పెట్టకుండా మార్పిడి చేయడానికి అవకాశం లేదు. నోటీసులు అందరికి అందిన తర్వాత ఒక నిర్ణయం అధికారి తీసుకోగలరు. తీసుకున్న నిర్ణయం కూడా ఆర్డర్ రూపంలో ఇచ్చి ఆ ఆర్డర్ని అప్లోడ్ చేసి, అంటే మీకు కనబడాలి ఏం రాశారు, అక్కడ రాసింది నేను ఒప్పుకున్నానా లేదా కనిపడిన తర్వాత మీకు ఆర్డర్ చూపించిన తర్వాత మార్పిడి ఇక్కడ అంటే మీకు తెలియకుండా చీకట్లో నిర్ణయాలు తీసుకోవడానికి అధికారికి అవకాశం ఇవ్వలేదు. ఇంకోటి గమనించండి, మార్పిడి అయిన తర్వాత ఇప్పుడు మార్పిడి అయిపోయింది, మనకు నచ్చినట్టుగా మార్పిడి అవ్వలేదు, మనం వేరే రకంగా ఆలోచిస్తాం. చూడండి, దాదాపు నేను సర్వీస్ జాయిన్ అయ్యి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాల్లో నేను గమనించి మా దగ్గరకు వస్తాను రైతులు వచ్చి, సార్ ఇది కష్టం సార్, 2-3 గుంటలు ఉంటాయి సార్, ఇది మార్పిడి అయిపోయింది సార్, మళ్ళీ సవరణ చేయండి సార్ అంటారు. 2వ జిల్లా కలెక్టర్గా వస్తున్నారు. ప్రతి ప్రజావాణిలో మనసు నొప్పేసి న్యాయం చేయాలని ఆశ ఉంటుంది. ఆ రైతులు మద్దతు చేయాలి అని చేయలేకపోతే, ఎందుకంటే మా కోర్టులు లేకపోతే, కోర్టులు ఉంటే మాట విని ఆర్డర్ పాస్ చేసి ఆ ఆర్డర్ ప్రకారం మీ జాగా ఇవ్వాలని ఎంత మనసు ఉన్నా న్యాయం ఉందని కల్పించినా కూడా చేయలేకపోతే, ఒక అధికారిగా ఒక కలెక్టర్గా చాలా తృప్తిగా చెప్తున్నాను, కోర్టులు వస్తున్నాయి, కోర్టులు వస్తే మీ బాధల్ని విని ఆ జాగా న్యాయపరంగా మీకు రావాలంటే నేనైనా మా ఆర్డీఓ గారైనా తహసీల్దార్ గారైనా ఆర్డర్ పాస్ చేయడానికి మాకు అవకాశం వచ్చింది. దూరం వెళ్ళి లాయర్లను పెట్టుకొని కష్టపడించాలనే ఆశ మాకు అసలే ఉండలేదు. మేమైతే మా రైతుల దగ్గర ఉంటాం కాబట్టి వినగలం, మీరు చెప్పిన భాష మాకు అర్థం అవుతుంది, ఇంగ్లీష్ భాషలో వాదించే అవసరం లేకపోయే, కోర్టు ఫీజులు కట్టే అవసరం లేకపోతే, మా దగ్గరకు వస్తే మా కలెక్టర్ గారు, మా ఆర్డీఓ గారు, మా తహసీల్దార్ గారు ఇస్తారు కాబట్టి మేము జాగ్రత్తగా విని న్యాయం ఉంటే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ పద్ధతులన్నీ చేసిన తర్వాత న్యాయం చేయడానికి మాకు కూడా అవకాశం వచ్చింది. మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. ఈ చట్టంలో అంశాన్ని పెట్టడం జరిగింది. ఇవన్నీ అయ్యేటప్పుడు ఒక సమస్యకి పరిష్కారం అవ్వాలంటే అది ఎప్పుడు అవుతుందని తెలియకపోతే అది కూడా ఒక బాధ. 6 నెలల్లో అవ్వచ్చు, సంవత్సరం తర్వాత అవ్వచ్చు, 2 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు. న్యాయం లేట్ అయినా అది అన్యాయం వాళ్ళు కానీ మనం భావించాలి. అందరికి తెలిసిన అంశం. చట్టంలో 30 రోజులు, 60 రోజులు, 90 రోజులు చేయాల్సిన పనులు ఏంటంటే రాసున్నాయి. ముందు మనం ఆర్డర్ ఆన్లైన్ చేయగానే టైం లైన్ స్టార్ట్ అవుతుంది. 30 రోజులు ఆర్డర్ పాస్ అవ్వాలి, 60 రోజులే చేయాల్సి ఉండే, 90 రోజులే చేయాల్సి ఉండే. 90 రోజులు దాటితే ఆటోమేటిక్లీ పర్మిషన్ ఇచ్చినట్టు కూడా చట్టంలో పెట్టడం జరిగింది. అంటే 90 రోజులు దాటిన ఏమన్నా అంశం ఉంటే అది ఆటోమేటిక్గా మీకు ఆర్డర్ వచ్చేసి వీరికి మేము నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి న్యాయం ఉందనుకున్న కాగితం ఇవ్వడానికి కూడా అవకాశం ఇచ్చారు. అంటే లాగుతూ సంవత్సరాలు, ఇప్పుడు ఒక అయ్యగారు అన్నారు కదా 2 సంవత్సరాలు దాకా ఎదుగుతున్నారు అనేది, అవన్నీ ఆపడానికి టైం లైన్ కూడా చట్టంలో పెట్టి ఎలా ఇండస్ట్రీస్కి ఎలా ఇళ్ళకి మనం పర్మిషన్ ఇస్తామో అలాగే దాంట్లో ఫస్ట్ టైం రెవెన్యూ సమస్యలు కూడా టైం లైన్ పెట్టి ఇవ్వడానికి ఒక అవకాశం కూడా జరుగుతుంది. ఏదైనా కానీ నాకు కూడా తెలుసు, భూమికి సంబంధించిన విషయాలు తేలిక ఉండదు. ఎక్కడ ఉంది కొలతలు ఏంటి, హద్దులు ఏంటి మనకు తెలుస్తుంది. అంటే కొత్త సర్వే చేయాలని మనం గమనించాం. సర్వే చేయడం ఒకటే కాదు, సర్వే చేయడానికి ఒక యంత్రాంగం, దానికి కొన్ని యంత్రాలు, చేసే పద్ధతి, ఇవి కూడా ఆధునిక పద్ధతిలో చేయడానికి మనం తయారవుతున్నాం. ముందు గొలసలు పెట్టి హద్దులు తీసి పైన కింద అయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు మీ ఫోన్లో ఉన్న మ్యాప్లు చూస్తున్నారు కదా, అందరూ GPS మ్యాప్లు చూస్తున్నారు కదా, ఎక్కడ పోవాలంటే అక్కడ కొడుతున్నారు, అక్కడ పోతున్నారు కదా. ఆ యంత్రాన్ని మనం యూజ్ చేసి, ఆ టెక్నాలజీ మనం యూజ్ చేసి ఇప్పుడు హద్దులు పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అంటే GPS ద్వారా అది ఇంతకన్నా ఎక్కువ తప్పు ఉండదమ్మా. ఇంత అంటే 2 mm తప్పు వరకు మనం సర్వే చేయడానికి ఒక అవకాశం ఉంది. అంటే నా హద్దు ఇక్కడ, నా హద్దు అక్కడ చెప్పడానికి ఉండదు. పోయినసారి 2 మీటర్లు అయితే ఇప్పుడు 2 mm అంటే ఇంత, నా చేతి నేను చూపించినంత తప్పుతో సహా మనం హద్దు చూపించగలం. అది కూడా రాళ్ళు పెట్టి మళ్ళీ రాళ్ళు ఉండేటప్పుడు కదలడం ఇవన్నీ కాకుండా శాశ్వతంగా, అంటే ఒక్కసారి కంప్యూటర్ ఎక్కితే ఆ బౌండరీ అలాగే ఉంటుందమ్మా, మళ్ళీ నీ రాయి ఇక్కడ, నా రాయి ఇక్కడ, నేను మళ్ళీ సర్వే గారిని అడిగే పని లేకుండా సర్వే చేయడానికి ఒక దారి తీస్తున్నాం. అంటే భూమి కొలతలు, హద్దులు శాశ్వతంగా చూపించడానికి ఒక అవకాశం చట్టంలో ఇచ్చుకున్నాం. ఇప్పుడు కొలతలు తెలిసాయి, ఆ కొలతలు తెలిసి నా భూమి అవుతుందో నాకు తెలిసిన తర్వాత యాజమాన్యం గురించి మాట్లాడాలి. మన జిల్లాలో దాదాపు 50,000 పైన సాదాబైనామా కేసు పెండింగ్ ఉంది. చాలా వరకు మా రైతులు మాట్లాడినప్పుడు కూడా కాగితం ఉంది సార్, కొనుగోలు చేసాం కానీ సాదా
కాగితం సార్. మేమేమంటూ పోయాం, సాదా కాగితం మేము అమలు చేయలేమయ్యా, రిజిస్ట్రేషన్ కాగితం ఉంటే మీరు అప్లై చేయవచ్చు, పెండింగ్ నోటేషన్ ఏదో ఒకటి మీరు వినుంటారు, అప్లై చేస్తే అవుతుందని మేము చెప్తూ పోయాం. కానీ మీకున్న సమస్య సాదా బైనామా. ఇప్పుడు సాదా బైనామా కాగితాలు కూడా 2014 ముందు మీరు రాసుకున్న కాగితాలు ఉంటే, 2020లో మీరు అప్లికేషన్ వేసుకొని ఉంటే, అవన్నీ 50,000 పైన మన జిల్లాలో ఉంటే వాటికి కూడా తక్షణమే మనం సర్వే చేసి పంచనామాలు చేసి నోటీసులు చేసి నిజంగా మీరు ఆ జాగాలో ఉంటే అది కూడా మీకు రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వడానికి ఒక దారి తీసుకుంటాడు జరిగింది. దాదాపు 50% మనకున్న సమస్య సాదా బైనామా అయితే దాన్ని కూడా గమనించి ప్రభుత్వం చట్టంలో పెట్టడం జరిగింది. తొందరలోనే సాదా బైనామా అమలు కూడా ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వేరే పట్టాలు, మీరు కుటుంబ వారసత్వం వచ్చిన పట్టాలు కూడా కొన్ని మంది ఆగి ఉన్నాయి. నోటీస్ ఇవ్వకుండా మార్పిడి అవుతుందని చాలా మంది చెప్తున్నారు. మాకు చెప్పలేదు సార్, నా జాగా ఉంది రాసి ఇచ్చేసారు, పక్కన వాళ్ళకి రాసి ఇచ్చారు. మీరేమో మరి విన్న తర్వాత ఆర్డర్ పాస్ చేశారు, ఆర్డర్ పాస్ అయినట్టు మాకు తెలియదు, ఆర్డర్ ఎక్కువ ఉంది తెలియదు, మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర తిరగడం, ఆర్డర్ గారు తిరగడం. గమనించాల్సింది ఈ చట్టంలో సవరణ చేయాలనుకున్నా కానీ అవకాశం ఇప్పుడు మనకు తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు 2-3 అంశాలు అన్నారు, మనం ప్రభుత్వాన్ని చెప్తాం, ప్రభుత్వం మళ్ళీ ఆ మార్పులు కూడా పెట్టడానికి ఒక అవకాశం ఇస్తుంది. ఇది నిరంతరంగా నడుస్తుంది అనేది మీరు మనసులో పెట్టండి. ఒక చట్టం వచ్చినప్పుడు, భూమికి సంబంధించిన చట్టం వచ్చినప్పుడు ఇది ఇంతే అనుకుంటే కొత్త సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం లేకపోయింది. ఇప్పుడు కొత్త సమస్యలు కూడా పరిష్కారం ఇవ్వడానికి చట్టంలో మా ద్వారా కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ సవరణ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. దాన్ని కూడా మేము సంతోషపడుతున్నాం. ఏదైనా కానీ చేయాల్సింది చాలా ఉంది, కానీ చాలా చక్కటి చట్టం మనం తెచ్చుకున్నాం. నేను కూడా గర్వపడుతున్నాను, చక్కటి చట్టం మనం రాసిస్తున్నాం. కానీ దీని అమలులోనే దీని ఉపయోగం మనకు తెలుస్తుంది. దానికి అధికారులు చేయాల్సింది కూడా చేస్తారనే మాట మీకు ఇస్తూ మరొకసారి ఇంత సమయం ఇచ్చి సభకు వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.